కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ఆలోచనలకి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా మీ ఖర్చులలో కూడా అధిక శాతం గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాలు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి పెట్టుకునే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, షాపింగ్లు మొదలైన వాటికి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, నూతన అవకాశాలు ఏర్పడతాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సింహరాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది, మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ, వృత్తిలో అభివృద్ధికరంగా తీసుకునే నిర్ణయాలు కానీ, వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కానీ, మీ పై అధికారుల యొక్క సహకారం కానీ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉండడం, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం, వృత్తిలో మీ గౌరవం పెరగడం, మీ గుర్తింపు పెరగడం, వృత్తిలో నూతన అవకాశాలు రావడం, వృత్తిలో స్థాన చలనాలకు కూడా అవకాశాలు ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ప్రదేశాల్లో, వృత్తిలో వ్యక్తులతో, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో పెద్దల యొక్క దీవెనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ఆలోచనలలో కానీ, వృత్తిపరమైన చేంజెస్లో కానీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక ఆదాయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆకస్మికమైన అవకాశాలు కూడా మానసిక ప్రశాంతతనివ్వడానికి అవకాశం కనబడుతుంది.